హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బుర్రా పఫీలో. ఈరోజు జూన్ 14వ తారీఖు ఆదివారము. ప్రెసెంట్ హర్యానాలో మా అన్నయ్య గేదెలు కొంటా ఉన్నాడు. నేను ఇక్కడనే ఉన్న తెలంగాణలో. సో మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నుంచి కడపకి వెళ్ళి 20 తారీఖు నాడు శశి అనే ఒక రైతు మనకి హర్యానాకు వస్తూ ఉన్నాడు. మీకు అది నేను టికెట్ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో పెడతా. అట్లనే మనకి హైదరాబాద్ నుంచి వినోద్ అనే రైతు హర్యానాకు వస్తూ ఉన్నాడు 17వ తారీఖు. సో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి మనం హర్యానాలో ప్రతిరోజు గేదెలు కొనే అడ్డ. ఇక్కడ ఏంటంటే రోజు ఒక 100 గేదెలు వస్తాయి. 365 డేస్ ప్రతిరోజు గేదెలు వస్తాయి. సో ఈ గేదెలలో మనకి ఇప్పుడైతే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ ఆగస్టుకి వెళ్ళి కొద్దిగా డౌన్ అవుతుంది మార్కెట్. ఇప్పుడైతే 1,00,000 మినిమం బేస్ ప్రైస్ 1,30,000 ఆ పైనే ఉన్నాయి. మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో 1,00,000, 1,10,000, 1,15,000, 20 కూడా అంటే గేదెని బట్టి రేట్ ఉంటుంది. ఏదైనా మినిమం పూట 6 లీటర్లు ఇస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే మన దగ్గరకు వస్తున్నారో రైతులు, ఇది మనకు హర్యానాలో గేదెలు కొన్న తర్వాత లోడింగ్ అయ్యేదండి. లోడింగ్ అయ్యి మనకు ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకి 6 రోజుల్లో చేరుతాయన్నమాట. సో ఈ వీడియో పైన ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా సరే వరిగడ్డి ఉంటే అట్లా కవర్లు కప్పి సెట్ చేసుకోండి. ఈ వర్షాకాలం ఇబ్బంది అవుతుంది. అట్లనే డైరీ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా సూపర్ నేపియర్ పెట్టుకోండి. మీకు 2 మంత్స్లో కటింగ్కి వస్తుంది. సో మనకి హర్యానాకి వెళ్ళి కనీసం ఎంత కాదన్నా ఒక నెలకి 100 నుంచి 150 గేదెలు, అంటే 100 నుంచి 150 బఫెలోస్ మనకి తెలంగాణ ఆంధ్రాకి ప్రతి జిల్లాకు వస్తూ ఉంటాయి. నేను ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రాలో ప్రతి జిల్లాలో నేను గేదెలు ఇచ్చున్నా. సో ఎవరైనా కొత్త డైరీ ఫామ్ పెట్టేవాళ్ళైనా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, నాకు మీ డైరీ షెడ్ది అంటే ఒక సెల్ఫీ వీడియో, మీరు గేదెలు కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు ఒక సెల్ఫీ వీడియో పంపించండి. మీ ఏరియాలో నల్గొండ అయినా సరే, ఇప్పుడు నల్గొండకి వెళ్ళి కూడా మనకు వస్తున్నాడు ఒక రైతు. మీది నల్గొండ అయినా, కరీంనగర్ అయినా, అనంతపురం, కడప అయినా, రాజమండ్రి, విజయవాడ అయినా, ఏ జిల్లాలో అయినా రిఫరెన్స్ నెంబర్ ఇస్తా. సో ఇది మన నిజామాబాద్లో డైరీ ఫామ్ మీరు చూసేది వీడియోలో. సో మనకి ఇక్కడ షెడ్డు, గడ్డి ఒక 40 గేదెలకు అంతా రెడీగా పెట్టిన. ఎవరైనా హర్యానాకి రావడానికి ఇబ్బంది ఉంటే కూడా మీకు జూన్ 25 నుంచి కూడా ఇక్కడ ప్రతి 10 డేస్కి ఒక లోడ్ దిగుతుంది. మీరు మన నిజామాబాద్, తెలంగాణలో నిజామాబాద్కి వచ్చి కూడా ఎవరైనా 2 గేదెలు 3 గేదెలు కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. మీకు హర్యానాలో కొన్నా అంతే, ఇక్కడ కొన్నా అంతే. ప్రైస్లో మాత్రం ఒక 10,000 ఫరక్ ఉంటుంది. అంతకుమించి అసలు తేడా ఉండదు. 1, 2 ఉన్న వాళ్ళే మన నిజామాబాద్కి వచ్చి తీసుకోండి. 5 ఆ పైన కావాల్సిన వాళ్ళు వచ్చి హర్యానాకు తీసుకోండి. సో ఇది మన అక్కడ నిజామాబాద్లో రెడీగా ఉంది షెడ్ అంతా. సో ప్రజెంట్ ఇప్పుడు మా అన్నయ్య హర్యానాలో గేదెలు కొంటా ఉన్నాడు. దయచేసి రాజమండ్రి, కర్నూల్లో మాత్రం అస్సలు గేదెలు కొనకండి. మీరు రాజమండ్రిలో మరియు కర్నూల్, హర్యానాలోని కర్నూల్లో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డలు నాకు వీడియోలు పెట్టిర్రు. సో మీకు మళ్ళీ అలర్ట్ చేస్తూ ఉన్నా నేను. సో ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే మినిమం ఒక 1.5 10 గేదెలకి ఒక ఎకరం సూపర్ నేపియర్ పెట్టుకోండి. వరిగడ్డి కట్టలు కట్టించుకోవాలి. ఇది మన నిజామాబాద్లో ఎక్కువగా అయినా సూపర్ నేపియర్ కట్ చేసి స్టోర్ చేసుకున్నాము. అట్లనే చాపింగ్ చేసి కూడా స్టోర్ చేసుకున్నాము. సో అది జొన్న కుట్టి రూపంలో మీకు చూడడానికి జొన్న కుట్టిలా ఉంటుంది, కానీ జొన్న కుట్టి కాదు. ఇది మనం ఎక్కువైన గడ్డి మన మామూలు మిషన్తోనే చాప్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది వాడుతున్నాం సూపర్ నేపియర్ ఇది కూడా. సో పచ్చిగడ్డి, వరిగడ్డి 2 కలిపి మనకి ఒక గేదెకి ఒక పూటకు ఒక 20-25 కిలోలు ఖచ్చితంగా వేయాలి, ఒక పూటకి, గుర్తుపెట్టుకోండి. సో దయచేసి వీడియో లైక్ చేయండి. అట్లనే రేపటి నుంచి మనం హర్యానాలో ఏ గేదెలు కొన్నాము, ఎట్లా దాని రేట్లు ఎట్లా పడ్డాయని వీడియోలు పెడతా ఉంటా. నేను ఎక్కువ షార్ట్స్ పెడతా ఉంటా, వీడియోలు పెట్టాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో పెట్టిన. దయచేసి వీడియో లైక్ చేయండి. ఇది నిజామాబాద్లో మన డైరీ ఫామ్ మీరు చూసేది. మీకు ఇక్కడ జూన్ 25కి వెళ్ళి జూన్ 25, 30 నుంచి 2 గేదెలు 3 గేదెలు కావాల్సిన వరకు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇవి కూడా మనం హర్యానాకి వెళ్ళి తీసుకొచ్చినాయి. పోయిన సంవత్సరం 40 బఫెలోస్ తీసుకొస్తే అందులో అన్ని అమ్మగా ఒక 7-8 గేదెలు మనమే ఈ షెడ్ అంతా ఖాళీ చేయొద్దు, ఉంచాలని చెప్పి ఉంచినాము. లేకపోతే అవి కూడా అమ్ముడైపోయేటి. తర్వాత తీసుకురాలి, ఎందుకంటే రేట్లు చాలా పెరిగినాయి. రేట్లు పెరిగినాక ఇక్కడంత రేటుకి అమ్మవన్న ఉద్దేశంతో తీసుకురాలి. ఇప్పుడు కొద్దిగా డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నాము. మీకు డిసెంబర్ దాకా అయితే ఖచ్చితంగా 6 నెలలు దొరుకుతాయి గేదెలు ఇక్కడ. జూన్ నుంచి డిసెంబర్ దాకా ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఎవరైనా సరే గేదెలు అవసరం ఉన్న వాళ్ళు కొనకపోయినా ఊరికే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొని బీహారీ, యూపీ గేదెలు కొనకంటే ఒకసారి వచ్చి హర్యానా గేదెలు చూడండి. నచ్చితేనే కొనండి. మీకు ఖచ్చితంగా కొనాల్సిన ఇబ్బంది ఏమి ఉండదు. చాలామంది రైతులకు ఇదే చెప్తాము. మోస్ట్లీ మనకు వచ్చిన వాళ్ళందరూ పాత రైతులే. మీరు అది పాత వీడియోలు చూడండి, అర్థమవుతూ ఉంటుంది. సీజన్ స్టార్ట్ అయింది గేదెలు కొనడం. వీడియో దయచేసి లైక్ చేయండి. మనకి ఎవరైతే ఇప్పుడు రైతులు వస్తున్నారో, కడపకి వెళ్ళి ఎవరైతే రైతులు వస్తున్నారో ఆ రైతుకి మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం గేదెలు కొనిచ్చినాం, ఒక 20 గేదెల వరకు. అట్లనే మనకు వినోద్ అనే రైతు ఎవరైతే హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాడో ఆ రైతుకు కూడా మనము గేదెలు కొనిపెట్టడం జరిగింది. సో ఒక 6 years నుంచి మనం హర్యానాలో గేదెలు కొంటా ఉన్నాము.
దయచేసి ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఊరికే రండి, చూడండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి. మీకు జేబులోంచి ₹1 కూడా తీయడానికి మీకు అవసరం లేదు. సో మనకి రేట్లు బాగా తగ్గాలంటే మాత్రం ఆగస్టు 1 వరకు ఆగాల్సిందే. అయినా రైతులు 10-20 వేలు ఎక్కువైనా కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు. 1,30,000, 40,000, 50 ఎవరిష్టం ఉన్న రేట్లలో వాళ్ళు కొంటా ఉన్నారు. దయచేసి వీడియో లైక్ చేయండి, మళ్ళీ అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.